This handling concept. conference will now be recorded. Okay, the today topic is called file handling. File handling concept. Sir, what is file? What is handling? File handling. లేదా దీన్ని ఏమంటారంటే మనం ఏ చాప్టర్ నడుస్తుందా బాబు అంటే ఫైల్ చాప్టర్ అని అవుతుంది. The chapter name is called file handling or files. Okay, sir, what is file? What is the main purpose of the file? ఎవరేమని అడుగుతారు క్వశ్చన్. సార్ వాట్ ఈజ్ ఫైల్ అండి? ఫైల్ అంటే ఏంటి? ఎనీ ఫైల్, ఎనీ ఫైల్. So this is called one file. Okay, Nama? It's a one file. The file name is called Tronix demo 7pm dot py. One file. So this file is used to store some data. This file is used to store some data. Again, it is also file. This file is used to store some data. Ankit.py. So this is also file. So abc.py, abc dot some value. This is one type of file. This is one type of file. Okay, na? A file is the images file. ఈ ఫైల్ పేరు ఏంటండి? ఇమేజెస్. ఓకే, వాట్ ఇస్ ద ఫైల్ నేమ్? పైన కార్నర్లో చూసుకోండి. ఏబిసి డాట్ పిఎన్జి, డాట్ పిఎన్జి కానీ, డాట్ జేపీజీ కానీ, డాట్ జేపీఈజీ కానీ, ఇది ఆల్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ మన దగ్గర. లేదంటే ఒకవేళ ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేశాను నేను. ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఒక ఫైల్ టైప్ చేశాను. దిస్ ఇస్ ఫైల్, దిస్ ఇస్ ఫైల్. ఇలా ఒక ఫైల్, ఇలా ఒక ఫైల్, ఒక ఫైల్. ఈ ఫైల్ని సేవ్ చేయాలనుకున్నాం. So this file is called text document. ఏ డాక్యుమెంట్? దిస్ ఫైల్ ఈజ్ కాల్డ్ టెక్స్ట్ డాక్యుమెంట్. అదవుతుంది క్లియర్గా? అంటే మన ఫైల్ అనేది ఇమేజెస్ ఫైల్ కావచ్చు, ఆడియో ఫైల్ కావచ్చు, వీడియో ఫైల్ కావచ్చు, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్న ఫైల్ కావచ్చు. సార్ వై? వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది మెయిన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఫైల్? ఎందుకు ఫైల్స్ అవసరం ఏంటి మన దగ్గర? ఫైల్ అవసరం ఏంటి మన దగ్గర? ఒక ఏ అనే ఒక వేరియబుల్ ఉంది, దీంట్లో వాల్యూ స్టోర్ చేశాను, దీంట్లో సమ్ వాల్యూ స్టోర్ చేశాను. ఎంత వాల్యూ స్టోర్ చేశాను? ఏలో ఇప్పుడు నేను 9. లేదా పి అనే వేరియబుల్ స్టోర్ చేశాను, దాంట్లో ఎంత వాల్యూ స్టోర్ చేశాను? 15. సి అనే వేరియబుల్ ఉంది, దాంట్లో వాల్యూ ఈక్వల్ ట్రానిక్స్ టెక్నాలజీస్ అనుకున్నాం. ఏ ఈక్వల్ టు 9. చూడండి, ఏ ఈక్వల్ టు 9 అంటే ఎంత అయింది? ఎంత అసైన్ అయింది వాల్యూ? ఏ అనే వేరియబుల్లో టు అసైన్ ద వాల్యూ 9. ప్రింట్ ఆఫ్ ఏ ఎంత? 9. బి ఈజ్ అసైన్ ద వాల్యూ 15. ద ప్రింట్ ఆఫ్ బి ఎంత? 15. C equals some value, assign the value, print of value, that is the value. See, అంటే A is one object. A is one object. This object is pointing to the memory allocated, the value equal to the 9. B is one value. This object is pointed to the value equal to 15. C is one object. This object is pointed to the value is Tronix technology. A, B, C అనే 3 objects. ABC are 3 variables. 3 variables. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ ఇది క్లోజ్ చేసిన, మళ్ళీ అక్కడికి వెళ్తున్నా. వాట్ ఈజ్ ఏ? ఏది మరి ఏమైంది? ఏలో 9 అనే వాల్యూ ఉందిగా, ఇటుపోయింది. బిలో 50 అనే వాల్యూ ఉందిగా, ఇటుపోయింది. సిలో వాల్యూ ఉందిగా, ఇటుపోయింది. ఏ ఆ వాల్యూస్ అనేవి నా దగ్గర. ఏమంటుంది సిస్టమ్? ఎవర్రా బాబు, నాకు నువ్వు తెలియదురా బాబు అంటుంది. ఏమంటుంది సిస్టమ్? ఐ డోంట్ నో ఏ, ఐ డోంట్ నో బి, ఐ డోంట్ నో సి. మరి నేను ఇప్పుడే స్టోర్ చేసింది వాల్యూ, ఎటుపోయి? దీస్ వాల్యూస్ ఆర్ స్టోర్డ్ ఇంటూ ఏ వేరియబుల్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టెంపరరీ స్టోరేజ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ టెంపరరీ స్టోరేజ్, నాట్ ద పర్మనెంట్ స్టోరేజ్. స్టోరేజెస్ ఆర్ 2 టైప్స్. వాల్యూ స్టోర్ చేసుకోవడం అనేది 2 టైప్స్. వన్ ఈజ్ కాల్డ్ టెంపరరీ, వన్ ఈజ్ కాల్డ్ పర్మనెంట్. పర్మనెంట్ స్టోరేజ్, పర్మనెంట్ స్టోరేజ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ నిన్న నా క్లాస్ విన్నారు. ఆ క్లాస్ని పాపం కష్టపడి టెంపరీ స్టోరేజ్లో స్టోర్ చేశాం. పర్మనెంట్లో స్టోర్ చేయాల. దేనిలో స్టోర్ చేసిన దాన్ని? పర్మనెంట్, టెంపరీలో. అదే ఒకవేళ మనం నాటు నాటు అనే సాంగ్ ఉంది, దాన్ని ఎందులో స్టోర్ చేసాం? పర్మనెంట్. స్కందాలో డైలాగ్ ఉంది, ఓకే, అఖండలో డైలాగ్ ఉంది. ఈ డైలాగ్స్ అని దేంట్లో స్టోర్ చేస్తున్నాం? పర్మనెంట్. లేదంటే పుష్పాలో డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ దేంట్లో స్టోర్ చేస్తున్నాం? పర్మనెంట్. అవి పర్మనెంట్. మన నిన్న క్లాసు, నిన్న చేసిన ప్రోగ్రామ్ పాపం కష్టపడి దాన్ని ఏం చేసాం? కష్టపడి దాన్ని చేసాం. ఎక్కడ స్టోర్ చేసాం? టెంపరీ. లైక్ వేరియబుల్, లైక్ వేరియబుల్. సో వాట్ ఈస్ ద టెంపరీ స్టోరేజ్? స్టోరేజెస్ ఆర్ 2 టైప్స్. బాగా వినాలి, బాగా వినాలి జాగ్రత్తగా. మెమరీ స్టోరేజెస్, స్టోరేజెస్, స్టోరేజెస్ ఆర్ 2 టైప్స్, ఆర్ 2 టైప్స్. ఏంటండి? టెంపరీ అండ్ పర్మనెంట్. సో టెంపరీ స్టోరేజ్ అంటే ఏంటి? ఏదైనా ఒక డేటా స్టోర్ చేసినావు,
స్టోర్ చేసిన డేటా stored in temporarily. A is variable. A is variable. The data is stored temporarily. Temporary. ఓకేనా? లైక్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఫోన్లో నాకు ఒక నెంబర్ డయల్ చేసాం మనం ఫోన్లో నుంచి. ఆ నెంబర్ దాంట్లో ఉంది, ఎప్పటిదాకా ఉంటుంది? టెంపరీ. అలా రాంగా ఆ నెంబర్ ఆడిపోద్ది, ఎక్కడో కిందికి వెళ్ళిపోద్ది. ఆఫ్టర్ 5 years ఆ నెంబర్ చూసుకుంటే నీ దగ్గర ఉంటుందా? కింది పోయి ఆగిపోద్ది. అదే దాని ఫోన్లో ఆ నెంబర్ని ఒక నేమ్తో పెట్టాం, అప్పుడు ఏమైంది డేటా అనేది? ద పర్మనెంట్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ టెంపరరీ యూజింగ్ వేరియబుల్స్. ఏ వాడుతున్నా ఇక్కడ? యూజింగ్ వేరియబుల్స్. అలాగా సార్, ద డేటా ఈజ్ స్టోర్డ్ పర్మనెంట్లీ. ద డేటా ఈజ్ స్టోర్డ్ నాట్ టెంపరరీ. ఏం చేస్తున్నాం? పర్మనెంట్లీ, రైట్? by using storage system is different. by using different storage system, by using one for file handling, one for database and SQL, database and MySQL, database and SQLite3, database and DB2, database and MongoDB, database and PostgreSQL. ఏదైనా కావచ్చు. ఓకే, ఎనీ వన్ చూడండి ఏమవుతుంది డేటా అనేది ఎన్ని రకాలుగా స్టోర్ అవుతుంది మన దగ్గర. టు స్టోర్ ద డేటా ఇన్ దేర్ ఆర్ ద 2 ways, either temporarily or permanently, which is required. మన రిక్వైర్మెంట్ ఏముంది మన దగ్గర? ఎనీ వన్ డేటాబేస్. ఏది కావాలి? ఫైల్లోనా దేంతో కావాలమ్మా? చెక్ చేయండి ఒకసారి, చెక్ చేసుకోండి. which is the requirement, either file handling or temporary. రైట్. ఏమైతుందని చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే, సో డేటా స్టోరేజ్ చూడండి. ఫైల్ హ్యాండిలింగ్. సో ఎంతగా స్టోర్ చేస్తా? ఫైల్ హ్యాండిలింగ్ టు స్టోర్ ద డేటా. టెంపరీ స్టోర్ చేస్తావా పర్మనెంట్గా? డేటా స్టోర్ పర్మనెంట్ టెంపరీ స్టోర్ చేయాలంటే ఏం కావాలి? వేరియబుల్స్ వాడాం. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా ఇన్ పర్మనెంట్లీ, ఓకే, ద డేటా ఈజ్ స్టోర్డ్ పర్మనెంట్లీ by using the following technologies. ఏం టెక్నాలజీ వాడతాం? by using the following technologies, either file handling or database handling or file handling. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫైల్ హ్యాండ్లింగ్ లోకి వెళ్తాం. మరి క్లియర్ నాట్ ఆల్ ఆఫ్? ఇప్పుడు ఎందులోకి వెళ్తున్నాం మనం? ఇప్పుడు ఫైల్ హ్యాండ్లింగ్. టు స్టోర్ ద డేటా టెంపరరీ ఆర్ పర్మనెంట్లీ. ఇప్పటివరకు స్టోర్ చేసిన వేరియబుల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. అవినాష్, ఓకే, ఎందులో ఉన్నాయి? చిన్న మనీ ఇందులో ఉన్నాయి. టెంపరీ స్టోర్ అయి ఉన్నాయి. టెంపరీగా వద్దు, నాకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా పర్మనెంట్ స్టోర్ కావాలి, దేంట్లో పోవాలి? ఫైల్. ఎందుకోసం వాడుకుంటున్నాం? ఓకే, టు స్టోర్ ది డేటా పర్మనెంట్లీ using files, using file handling concept to store the data and permanently. ఎలా స్టోర్ అవుతుంది సార్? ఇది మొత్తం మన మెమరీలో నీకు ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్, ఇవన్నీ ఫైల్స్. స్టోర్ ద డేటా ఇన్ పర్మనెంట్లీ.
ఓకే, ఇప్పుడు మన ఫైల్ ఇది 7pm.py ఒక ఫైల్. ఇలా డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఏ ఫైల్ అంటే ఆ ఫైల్. టు యూజింగ్ ఫైల్ హ్యాండ్లింగ్ టు స్టోర్ ద డేటా ఇన్ పర్మనెంట్లీ. ద ఫైల్స్ ఆర్ బేసికలీ టూ టైప్స్. ద ఫైల్స్ ఆర్ ఎన్ని రకాలు అనుకున్నాం ఇక్కడ? టూ టైప్స్. వన్ ఈజ్ కాల్డ్ టెక్స్ట్ ఫైల్. వన్ ఈజ్ కాల్డ్ టెక్స్ట్. రోజు చూసేది మీ టెక్స్ట్ ఫైల్స్. the text files. Another one is called as a binary files. రెండే ఫైల్స్. వన్ ఈజ్ టెక్స్ట్ ఫైల్, అండర్ వన్ బైనరీ ఫైల్. ఎందుకు వాడుకుంటాం సార్? టెక్స్ట్ ఫైల్ ఏ డేటా వాడతాము, బైనరీ ఫైల్ ఏ డేటా వాడతాము? అవసరం. సిఎస్వి అనేది టెక్స్ట్లో ఉంటాయి. టెక్స్ట్లో ఇంకొక ఫైల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిఎస్వి ఫైల్. సిఎస్వి ఫైల్ లేదు సార్, ప్రాబ్లం వచ్చింది ఇక్కడే 3 రాయించాలంటే రాస్తాను, వద్దు, ఇట్స్ నాట్ రిక్వైర్డ్. మెయిన్ కాన్సెప్ట్ మనం ఆడదు ఇప్పుడు. ఈ కాన్సెప్ట్లో ఏ లాంగ్వేజ్ అయినా ఎన్ని రకాలు ఉన్నాయి? ఈ ఫైలు ఏ ఫైల్ అనుకున్నాము? బైనరీ ఫైల్. ఇమేజ్ స్టోరేజ్ కాబట్టి దీన్ని ఏమంటున్నాం? బైనరీ ఫైల్. ఇప్పుడు మనం రాసుకున్న ఈ ఫైల్ అంతేంది? టెక్స్ట్ ఫైల్. టెక్స్ట్ ఫైల్. ఏ టెక్స్ట్ ఫైల్ ఎందుకోసం ఉపయోగించుదాం? దీస్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ ఏ పర్పస్? దీస్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ది క్యారెక్టర్ డేటా. టు స్టోర్ ది క్యారెక్టర్ డేటా. ఎగ్జాంపుల్ for the text file and examples. Okay, student.txt, emp.txt, hello.txt. Okay na, hello.txt, resume.doc, document ఇలా పెట్టుకుంటారుగా ఏదో ఒకటి. అండ్ ఇవన్నీ ఓకే, ఇది ఎన్నైనా కావచ్చు. ఇటువంటి ఫైల్స్ ఏమంటున్నామండి? దే ఆర్ కాల్డ్ యాజ్ ఏ టెక్స్ట్ ఫైల్. దీస్ ఫైల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ద character data only. Okay, character data మాత్రమే స్టోర్ చేయొచ్చు. These files are used to store ఏం డేటా అండి? To store binary data. That is ఏమైతుంది మా ఇక్కడ? That is images. Okay, pixel, audios, ఓకేనా, videos, information. ఆడియోస్ అండ్ వీడియోస్, ఇన్ఫర్మేషన్. అవునా కదా? ఇప్పుడు ఎన్ని రకాలండి? ఎందుకు ఫైల్స్కి వెళ్తున్నాము? డేటాని ఏం చేయాలని ఇప్పుడు నీ ఉద్దేశం? టెంపరీనా పర్మనెంట్గా కావాలంటే ఏ కాన్సెప్ట్ వాడుకోవాలి? ఫైల్ హ్యాండ్లింగ్ ఆర్ డేటాబేస్ టైం ఉంది మనకి, ఇంకా డేటాబేస్ ఉంది ఇప్పుడు. ఎస్క్యూఎల్, MySQL, వరాకిలా ఏదో అంటాం కదా మనం. ఏ టెక్నాలజీ వాడుకుంటావో నీ ఇష్టం. ఓకేనా? ఫైల్ హ్యాండ్లింగ్, టెక్స్ట్ ఫైల్స్ అండ్ బైనరీ ఫైల్స్. టెక్స్ట్ ఫైల్స్ అంటే ఏంటి? ఓన్లీ క్యారెక్టర్. బైనరీ ఫైల్స్ అంటే ఏంటి? ఆడియో అండ్ వీడియో ఇన్ఫర్మేషన్. modi.png, tronix.jpeg, ఓకే, xs.jpeg, ఓకే. సో ఆన్సర్ ఇష్టం వచ్చింది పెట్టుకో. ఇది అదే రూల్ ఏం లేదండి అక్కడ, మన ఇష్టం వచ్చింది పెట్టచ్చు. దీస్ ఫైల్స్ ఆర్ కాల్డ్ బైనరీ ఫైల్. రైట్. ఇప్పుడు స్టోరీ అసలు టెక్స్ట్ ఫైల్స్. ఏ ఫైల్స్ కావాలి మనకి? టెక్స్ట్ ఫైల్. సార్ టెక్స్ట్ ఫైల్ ఎందుకు వాడుకుంటాం సార్? టెక్స్ట్ ఫైల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? టు స్టోర్ క్యారెక్టర్ డేటా. ఎందుకోసం వాడుకుంటాం? టు స్టోర్ ఏం డేటానండి? క్యారెక్టర్ డేటా. మరి ఏది సార్? ఇది ఒక ఫైల్. ఏమీ లేదు నా దగ్గర ఫైల్. నేను ఏదన్నా స్టోర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫైల్ ఓపెన్ చేయాలి. సేవ్ డైరెక్ట్ కాదు. ఫస్ట్ ఫైల్ని ఏం చేయాలి? ఓపెన్. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్. ఫైల్ ఓపెన్ అయింది. చూడండి ఏమవుతుంది? ఫైలు ఓపెన్. ఏం చేశా? ఫైల్ని ఓపెన్ చేశాను. ఇది నా ఫైల్ ఓపెన్ చేశాను. కానీ ఏం పేరు ఇలా అన్టైటిల్. ఆ ఫైల్కి ఏం చేయాలి? ఇప్పుడు నేను నేమ్ పెట్టాలి. ఒక నేమ్ పెట్టాలి కదా, నేమ్ పెట్టాలి. ఫస్ట్ స్టెప్ ఫైల్ ఓపెన్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? ఫైల్కి నేమ్. ఆ తర్వాత ఆ ఫైల్లో డేటా రాయాలి. ఇంటికి వచ్చే ముందు క్లోజ్ చేసుకోవాలి. అదేనా? వెళ్ళే ముందు ఏం చేయాలి? ఆ ఫైల్ని క్లోజ్ చేయాలా, అట్నే ఓపెన్ చేసి వెళ్ళిపోతాం. సిస్టంలో ఓపెన్ చేయాలా, ఓపెన్ చేస్తాం కదా. ఫైల్ని ఓపెన్ చేయటం ప్లస్ ఫైల్కి నేమ్ పెట్టడం, ఏదో ఒక పేరు. ఆ తర్వాత దాంట్లో డేటా ఏం చేయాలి? రాయాలి. తర్వాత ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. పెట్టుకోవాలి. 3 పాయింట్స్ ఇంపార్టెంట్. ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి, మళ్ళీ ఫైల్కి పేరు ఇవ్వాలి, ఆ తర్వాత దాంట్లో డేటా రాయాలి, వెళ్ళే ముందు క్లోజ్ చేయాలి. ఇంట్లోకి వెళ్ళిన వచ్చే ముందు తాళం వేసి రావాలి. తాళం వేసి అంటే క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయకపోతే ఏమైతే? డేటా అనేది థెఫ్ట్ అవుతుంది. డేటా అనేది డిలీట్ అవుతుంది. థెఫ్టింగ్ ఆర్ డిలీటింగ్ ఏదో జరగవచ్చు. అంటే
ఫైల్ ఆపరేషన్స్ ఏంటి సార్? వాట్ ఆర్ ది ఫైల్ ఆపరేషన్స్? ఒకటి ఫైల్ ఓపెన్ చేయటం by using to open a file, to open a file. Okay. Secondly, to write the data, to write the data into a file. Third one, ఒకవేళ కావాలంటే to read the data from a file, to read the data from a file. Fourth one, to close the file. Save. To close the given file. ఇవన్నిటిని ఏమంటారండి? ఫైల్ ఆపరేషన్స్. అర్థమైనా? కొంచెం అన్నా ఏంటది ఫైల్ ఆపరేషన్స్? ఒకటి ఓపెన్, దాంట్లో రాయాలి కదా తీసుకెళ్ళి. ఒకటి ఏం చేయాలి? వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫైల్ ఆపరేషన్స్? ఫైల్ ఆపరేషన్స్ ఏమున్నాయి? ఫైల్ని ఓపెన్ చేయటం, ఫైల్ని ఓపెన్ చేయటం అండ్ ఏం చేయాలి? ఫైల్ని రైట్ చేయటం, ఆ ఫైల్లో డేటా రాయటం, ఆ ఫైల్లో రీడ్ చేయటం, డేటా కావాల్సినప్పుడు. లాస్ట్ వన్ ఏంటండి? ఫస్ట్ ఓపెన్. ఫస్ట్ పాయింట్ ఏంది? ఓపెన్. సార్ ఎలా ఓపెన్ చేయాలి సార్? ఓపెన్ ఏ ఫైల్. ఓకేనా? జాగ్రత్త చూసుకోనండి. ఫైల్ ఏం చేయాలి మనం ఇక్కడ? ఓపెన్. ఇదంతా అవసరం లేదు ఇప్పుడు, ఇది మాత్రమే. ఓపెన్ ఏ ఫైల్. ఎలా సార్ ఓపెన్ చేయటం? ఓపెన్ చేయాలంటే ఒక రెడీమేడ్ ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుంది, ఓపెన్ ఫంక్షన్. ఓపెన్ రెడీమేడ్ ఫంక్షన్, ద బిల్ట్ ఇన్ ఓపెన్ ఫంక్షన్. The built-in, మనం ఏం రాయట్లే ఇక్కడ. The built-in open function, built-in open function is used to open a given file. To open a given file. ఓపెన్ చేయటమే అంతే. చూద్దాం ఎలా ఉంటుంది దీని సంగతి ఏంటనేది. కొంచెం అంత ఈజీగా అర్థం కాదామంటే లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ ఉంటుంది. A ఈక్వల్ టు 45. ఏమంటున్నావు? A ఈజ్ ఆబ్జెక్ట్. This object is pointing to 45, but this 45 is integer. క్లియర్ అందరికి ఇంతవరకు? ఇది మీ మైండ్లో పెట్టుకోవాలి, ఈ డయాగ్రామ్ మైండ్లో పెట్టుకోవాలి. ఈ డయాగ్రామ్ మైండ్లో పెట్టుకుని కుదరదు. ఏ ఈజ్ ఆబ్జెక్ట్, దిస్ ఆబ్జెక్ట్ ఈజ్ పాయింటింగ్ టు 45, దిస్ ఈజ్ కాల్డ్ ఇంటీజర్. క్లియర్ అందరికి? ఓకే కదా? అలానే ఇక్కడ ఒక ఫైల్ని మనం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఏని ఏమన్నా ఇప్పుడు ఏ దేని పాయింట్ చేస్తుందని చెప్పాను? ఇంటీజర్. అంటే ఇప్పుడు ఏమంటున్నావు? ఆబ్జెక్ట్. ఇక్కడ దీని ఏమంటున్నావు అంటే ఫైల్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ సింటాక్స్ ఉంటుంది, ఫైల్ అండ్ మోడ్. ఫైల్ అండ్ మోడ్. ఫైల్ ఏ మోడ్లో ఓపెన్ చేస్తున్నావు? మీ దగ్గర నోట్బుక్ ఉంది, నువ్వు నోట్బుక్ని ఎందుకోసం ఓపెన్ చేస్తున్నావు? మీ అందరి చేతులు ఇప్పుడు నోట్బుక్ ఉంది కదా, ఆ నోట్బుక్ని ఏ పర్పస్లో ఓపెన్ చేస్తున్నావు? దట్ ఈస్ కాల్డ్ ద మోడ్. నువ్వు ఓపెన్ చేసి దాన్ని ఏమంటావంటే మోడ్ అంటావు. మూడు నీ మూడు. నువ్వు ఫైల్ ఓపెన్ చేస్తున్నావు, ఏ మూడ్లో ఓపెన్ చేస్తున్నావు? ఒక ఫోన్ తీసినావు బయటికి, ఫోన్ ఓపెన్ చేసి ఏ మూడ్లో ఓపెన్ చేస్తున్నావు? ఫోన్ మాట్లాడడానికా? ఫోన్ చూడటానికా? అంతేనా? ఫోన్ రకరకాల మూడ్ ఉంటుంది కదా. ఫైల్లో ఒక ఇమేజ్ స్టోర్ చేయడానికా? రకరకాలు ఉంటాయి. ఓకేనా? దట్ ఈస్ ద మోడ్ ఆర్ మూడ్. ఒక మూడ్ ఆర్, ఒక మూడ్ ఏ డబ్ల్యూ, మూడు కాదు మోడ్. నేను మొత్తం మళ్ళీ మూడు అంట, ఇదంతా మళ్ళీ మూడు అనేరు. మోడ్. డబ్ల్యూ మోడా, డబ్ల్యూ పర్పసా, ఆర్ పర్పసా, ఏ పర్పసా, డబ్ల్యూ ప్లస్ పర్పసా, ఆర్ ప్లస్ పర్పసా, ఏ ప్లస్ పర్పసా, ఎక్స్ పర్పసా. ద ఫైల్ మోడ్ రిప్రజెంట్స్ ద ఫైల్ ఈజ్ ఓపెనింగ్ ఫర్ విచ్ పర్పస్? మోడ్ represents the file opening purpose. The file opening purpose. The modes are the available modes. The available modes are W, R, A, W plus, R plus, A plus, X. What is W? W అన్నామంటే to open a file for writing purpose. ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వచ్చారు, నోట్బుక్ ఓపెన్ చేసినాం. ఏ పర్పస్ ఓపెన్ చేసిన? ఇన్స్టిట్యూట్కి వచ్చి నోట్బుక్ని రైటింగ్. ఇంటికి పోయిన తర్వాత నోట్బుక్ ఓపెన్ చేశారు, ఏ పర్పస్ ఓపెన్ చేస్తారు? స్టడీ. స్టడీ అంటే రీడ్. స్టడీ అంటే వద్దావు. స్టడీ అంటే ఏంది అక్కడ? రీడ్. టు ఓపెన్ ఏ ఫైల్ ఫర్ ఏ పర్పస్? రీడింగ్. ఒకవేళ చూడండి జాగ్రత్తగా, కొత్త నోట్బుక్ కొన్నామని, నోట్బుక్ కొత్తగా కొన్నాం, ఈ రోజే కొన్నాం. ఈ నోట్బుక్ ను ఓపెన్ చేసినాం,
రైటింగ్ పర్పస్. నాకు గుర్తుపెట్టుకోండి. న్యూ నోట్బుక్ కొనుక్కున్నాము. ఆ నోట్బుక్ రాగానే ఫస్ట్ పేజీలో శ్రీబాబా 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 సాయిబాబా అని రాసాము. శ్రీరామ్ 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 యేసుప్రభు అల్లా ఏదో ఒకటి రాసాము. ఆల్ క్యాస్ట్లు, ఆల్ రిలీజియన్స్ ఏదైనా కావచ్చు. ఓకే, అల్లా అండ్ యేసుప్రభు రాసాము, నో ప్రాబ్లం. ఇది ఫస్ట్ డే నోట్బుక్ ఓపెన్ చేసినాం. ఫస్ట్ పేజీలో కొంత మ్యాటర్ రాసినాం, పైన కొంత హెడ్డింగ్స్ పెట్టేసాం. ఓకే, ఇంటికి పోయినాం. ఏ పర్పస్ ఓపెన్ చేసినాం? చదువుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చినాం. ఏ పర్పస్ ఓపెన్ చేసినాం? రైట్ కాదు, రైట్ కాదు, అపెండింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చావు క్లాస్కి. నిన్న క్లాస్కి వచ్చావు, కొత్త నోట్బుక్ తెచ్చుకున్నావు, ఫస్ట్ పేజ్ ఓపెన్ చేసావు. ఫస్ట్ పేజ్ రెండో పేజీ రాసుకున్నావు. రేపొద్దునే వచ్చావు, మళ్ళీ రైటింగ్ కాదు. రైటింగ్ అంటే ఏమైందంటే ఫస్ట్ రెండు పేజీలు చేసి మళ్ళీ రాయటం, అది రైటింగ్. కానీ నిన్నటి దానికి వాళ్ళకి కంటిన్యూ చేస్తున్నాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అపెండింగ్. అపెండింగ్. ఓకే, న్యూ నోట్బుక్ కొనుక్కున్నాం. ఫస్ట్ పేజ్ కా నుంచి రాస్తే అది రైటింగ్. ఫస్ట్ పేజీ కాదు రాద్దాన్ని ఏమంటున్నావు? రైటింగ్. ఈ రోజు 3 పేజీలు రాసుకొని వెళ్ళిపోయి రేపు పొద్దున్నే వచ్చి 4వ పేజీ రాస్తున్నావు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ అపెండింగ్. ఆ 3 పేజీలు చింపేస్తే రైటింగ్. 3 పేజీలు చించేట్లా మనం రోజు రాగానే ప్రాసరీ పేజీలను చించేసుకుంటామా? నో. ఎవ్రీడే ఏం చేస్తా ఉంటాం? దాని డేటాని యాడ్ యాడ్ యాడ్. ఎక్కడ యాడ్? ఎండింగ్ లో. దట్ ఈస్ ద ఫైల్. టు ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రైటింగ్, టు ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రీడింగ్. దీని గురించి చాలా మంచిగా మళ్ళీ రేపు కూడా మాట్లాడతాం, కంగారు లేదు, అర్థం కాదే. టు ఓపెన్ ఏ ఫైల్ ఫర్ అపెండింగ్. అపెండింగ్ అంటే ఎక్కడ? టు యాడ్ న్యూ డేటా ఎండింగ్ లో. ఎండింగ్ లో మళ్ళీ మాట్లాడతాం. టు ఓపెన్ ఏ ఫైల్ ఫర్ రైటింగ్ అండ్ రీడింగ్, రెండు రెండు. టు ఓపెన్ ఏ ఫైల్ ఫర్ ఓకే రైటింగ్ అండ్ రీడింగ్. ఓకే ఓకే రైట్ రైట్. or plus mode. Okay, to open a file for reading and appending. And appending, ఇది appending, ఇది reading and appending, ఇది కూడా. ఓకే, ఇది to open a file for exclusive writing. Exclusive writing. What is writing? అన్నిటికీ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ లో కంగారు బాగుంది. ఫస్ట్ ఏంటండి? ఫైల్ ఏ పర్పస్ ఓపెన్ చేస్తున్నాం? రైటింగ్. సెకండ్ వన్ ఏంది? ఫైల్ని రీడింగ్. థర్డ్ వన్ ఏంది? అపెండింగ్. కానీ అపెండింగ్ లో టు యాడ్ న్యూ డేటా, టు యాడ్ న్యూ డేటా ఎండ్ ఆఫ్ ది ఫైల్. ఎక్కడి నుంచి యాడ్ అవుతుండదు? చివరి నుంచి యాడ్ అవుతుంది. రైట్. డబ్ల్యూ రైటింగ్ అండ్ రీడింగ్. ఇదేందండి? రీడింగ్ అండ్ అపెండింగ్. అండ్ ఇక్కడ ఏమవుతుండదు? టు యాడ్ న్యూ డేటా. ఓకే, ఎండ్ ఆఫ్ ద ఫైల్ కాదు, బిగినింగ్ ఆఫ్ ది ఫైల్. ఈ డేటా యాడ్ అవ్వాలి, బిగినింగ్ లో యాడ్ అవ్వాలి. డేటా యాడ్ అవ్వాలి. ఓకే, ఎండ్ ఆఫ్ ది ఫైల్. చూడండి, ఏ ప్లస్ అనేది రీడింగ్ పర్పస్, రైటింగ్ పర్పస్, బట్ యాడింగ్ ఎక్కడ? ఎండింగ్. ఆర్ ప్లస్ అనేది రీడింగ్ అండ్ అపెండింగ్, బట్ యాడింగ్ ఎక్కడ? జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అవన్నీ అలా మనం ఓన్లీ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం. ఏ పర్పస్ ఓపెన్ చేస్తున్నాం? రైటింగ్. 7 మోడ్స్, బట్ ఈరోజు మనం వాడే మోడ్ ఓన్లీ ఫర్ రైటింగ్. డబ్ల్యూ ఫైల్ని ఓపెన్ చేయాలంటే ఇది. దీనికి ఎగ్జాంపుల్ ఉత్తరం ఇక్కడే రాస్తున్నాం. ఒకటి ఎగ్జాంపుల్, ఫైల్ ఆబ్జెక్ట్ ఏదో ఒకటి, ఏ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్. వాట్ ఈజ్ ఫైల్ నేమ్? ఫైల్ నేమ్ ఏదో ఒక నేమ్, దట్ ఈజ్ abc.txt. ఓపెనింగ్ మోడ్ ఈజ్ డబల్. అర్థమైందా లేదా? చూడండి, ఇది సింటాక్స్. ఇది సింటాక్స్. ఫైల్ ఆబ్జెక్ట్ పేరేంది? ఏ. ఫైల్ నేమ్ ఏంది? ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ ఆబ్జెక్ట్ ఓకే నేమ్. ఓకే, ఈజ్ పాయింటింగ్ టు గివెన్ ఫైల్. ఈజ్ పాయింటింగ్ is pointing to a given file. Okay, file name represents name of the file. Okay, ఇప్పుడు కదా కొద్దిసేపు దీని ఒక్కదాన్ని చూద్దాం. ఇందాక ఏ ఈక్వల్ టు 99 అంటే ఏం చెప్పా? ఏ ఈజ్ ఆబ్జెక్ట్, ఇట్ ఈజ్ పాయింటింగ్ టు వాల్యూ ఎంత? 99. బట్ ఇప్పుడు ఏ ఈజ్ ఆబ్జెక్ట్,
it is pointing to ABC text file. ABC text file. A equal to object is pointing to 10 కాదు. A equal 10 అయిందనుకో, A is object, it is pointing to 10. ఇప్పుడు ఏంటండి, A is object, it is pointing to ABC టెక్స్ట్ ఫైల్ ఓపెన్ చేస్తుంది. వెళ్ళిపోయి ఇప్పటికిప్పుడే ఒక ఫైల్ క్రియేట్ చేసి దానికి abc.txt అనే పేరు పెట్టింది, ఓపెన్ చేస్తుంది. చూద్దాం. ఓకే, అది జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి అంతే. ఇప్పుడు మీకు సెకండ్ పాయింట్కి వస్తే మంచిగా అర్థమైంది. రైట్ ద డేటా ఇంటూ ఏ ఫైల్. రైట్ ద డేటా ఇంటూ ఏ ఫైల్. ఓకే, ఫైల్లోకి డేటా రాయాలి. పైథాన్ సపోర్ట్స్ ఓకే మెనీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్, చాలా మెనీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఫర్ రైటింగ్ పర్పస్. ఫర్ రైటింగ్ పర్పస్ మెనీ, నాట్ ఓన్లీ 1 or 2, 3 అన్న 2 అన్న తప్పే, చాలా ఉన్నాయి. జస్ట్ నేను సింపుల్గా మీకు ఈరోజు ఒకటి చూపిస్తాను. ప్రింట్ ఫంక్షన్ అందరికీ తెలుసు, రోజు వాడుతూ ఉన్నాం లాస్ట్ 2 months నుంచి. ఓకే, ఒకటి రైట్ ఫంక్షన్, ఒకటి రైట్ లైన్స్ ఫంక్షన్, అలా ఉన్నాయని చెప్తున్నాను. పైథాన్ సపోర్ట్స్ మెనీ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఫర్ రైటింగ్ పర్పస్. మెనీలో ఒకటి ఏందండి ప్రింట్, ఇంకోటి ఏంది రైట్, ఇంకోటి ఏంది రైట్ లైన్స్. ద ఫస్ట్ వన్ ఇస్ ప్రింట్ ఫంక్షన్. ఏం చేస్తుంది ప్రింట్? ఈ రోజు వరకు మీకు ఏం తెలుసు ప్రింట్? ఈ రోజు వరకు ఏం తెలుసు మీకు ప్రింట్? దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ ఏ పర్పస్? టు డిస్ప్లే మెసేజెస్ ఆర్ వాల్యూస్ ఆన్ ద స్క్రీన్. అంతే కదా, ఆన్ ద స్క్రీనే కదా. ఎగ్జాంపుల్ ఏంది? ప్రింట్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ అని పెట్టాను. గుడ్ ఈవినింగ్ అని పెట్టాను. ఏమవుతుంది ప్రింట్ వాడినప్పుడు? నీకు గుడ్ ఈవినింగ్ అనేది ప్రింట్ అయిపోతుంది. గుడ్ ఈవినింగ్ అనేది ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అవుతుంది? అవుట్పుట్ కన్సోల్. దీన్ని ఏమంటారంటే కన్సోల్, లేదా పైథాన్ షెల్ ప్రాంప్ట్. కన్సోల్ లేదా పైథాన్ షెల్ ప్రాంప్ట్. అర్థమైందా క్లియర్గా అందరికి? ఇట్ ఈస్ కాల్డ్ ద పైథాన్ అవుట్పుట్ లేదా కన్సోల్. సార్ నాకు ఈ గుడ్ ఈవినింగ్ ఒక ఫైల్లో స్టోర్ అవ్వాలి. ఎలా చూడండి, ప్రింట్ ఆఫ్ ఆర్క్స్ ఎప్పుడో రాసినాం. ఎస్ఈపి తెలుసు, ఎండ్ తెలుసు. ఫైల్ ఈక్వాలిటీ ఎంత ఉంది అక్కడ? నన్. ఇప్పుడు గుడ్ ఈవినింగ్ బదులు ఫైల్ ఈక్వల్ టు నన్. ఫైల్ ఈక్వల్ టు నన్ అనటం వల్ల, ఫైల్ ఈక్వల్ టు నన్ అని అనటం వల్ల బై డిఫాల్ట్ గా దిస్ మెసేజ్ డిస్ప్లే ఆన్ ది కన్సోల్. ఎందుకు? ఫైల్ పేరు ఏమి ఇచ్చావు నువ్వు ఇక్కడ? నన్. ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు చూడండి, ఫైల్ ఓపెన్ చేయాలంటే మన దగ్గర ఏ సింటాక్స్ ఉందని చెప్పాను. ఓకేనా? ఫైల్ ఆబ్జెక్ట్ ఏ ఓపెన్ xyz.txt ఫైల్ మోడ్. నా దగ్గర ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్ పేరేంది? xyz.txt. కానీ ఎవరు రాస్తుంది? ఎవరు రాసేదారు అక్కడ? ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పాలి నాకు. ఇప్పుడు ఏ డాట్ క్లోజ్. ఇక్కడ ఏ అనే దాన్ని ఇక్కడ ఓపెన్ చేసిన, ఇక్కడ ఏం చేస్తున్నా? క్లోజ్ చేస్తా. కానీ గుడ్ ఈవినింగ్ ఇది లేకపోతే గుడ్ ఈవినింగ్ ఎక్కడ ప్రింట్ అవుతుంది? షెల్. ఇది ఉండటం వల్ల గుడ్ ఈవినింగ్ ఎక్కడ స్టోర్ అవుతుంది? రా ఇంకా వెయిట్ ఏం జరుగుతుంది చెప్పాలి నాకు. ఏం జరుగుతుంది? గుడ్ ఈవినింగ్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏలో. వెల్కమ్ టు ట్రానిక్స్ ఎక్కడ ప్రింట్ అవుతుంది? షెల్ ప్రాంప్ట్. వెల్కమ్ టు పైథాన్ ఎక్కడ ప్రింట్ అవుతుంది? అన్నీ పోయి ఎక్కడ స్టోర్ అవుతుంది? అర్థమైందా? డౌట్ ఉంది. లాస్ట్లో ఏం చేయాలి దీన్ని? ఇప్పుడు చూడండి, ఇదేనా మన ఫైల్? అవునా? ప్రోగ్రామ్ అందరికి అర్థమైంది అనుకోండి. ఇప్పుడు నేనైతే ఇంకా డిస్కస్ చేద్దాం. కానీ రన్ ఎక్కడ సార్
చూద్దాం ఏముంది చూద్దాం ఏముంటుందో చూద్దాం ఏం పెట్టింది ఏంద్ర బాబు డబ్ల్యూ నాకు అర్థం కావట్లేదు అంటాం అంతే కదా కమా ఇస్ రిక్వైర్డ్ నౌ రన్ ఇట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయింది ఈ లైన్ని ఎక్కడ రాసింది ఎక్కడ స్టోర్ చేసింది ఎక్కడ ఏ అంటే ఏంది ఫైల్ ఓపెన్ xyz.txt ఇప్పుడే క్రియేట్ అయింది హరీష్ ఎలా ఉంది ఎలా ఉంది బాలేదా ఏదైనా కానీ డైరెక్ట్గా వెళ్ళిపోయి దాంట్లో స్టోర్ అవుతుంది ఇంత ఈజీగా అక్కడ ప్రోగ్రామ్ రాయలే ఆల్ ద వాల్యూస్ వెళ్ళిపోయి దేంట్లో స్టోర్ అయినాయి xyz.abcలో ఓకే xy.txtలో xy.txtలో కొంచెం కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ మాట్లాడదాం ఒక ప్రోగ్రామ్ రాస్తాం చూడండి ఎవరికి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏం కన్ఫ్యూజ్ అవ్వదు ఏం లేదా చాలా ఈజీ చూడండి మీకు చూపిస్తాను ఓకే రైట్ ఎ ప్రోగ్రామ్ ఇది కూడా చేద్దాం ఆగు ఒక్కరోజు కాదు ఇది 3 days టాపిక్ ఇది 3 days టాపిక్ ఇదంతా మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంతమందికి అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు కదా మనం దాన్ని కన్ఫ్యూజ్ లేకుండా చేసుకోవాలి రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్టోర్ స్టూడెంట్ నేమ్స్ ఇన్ ఏ names.txt ఫైల్ చూడండి క్వశ్చన్ ఏంటి రైట్ ఏ ప్రోగ్రామ్ టు స్టోర్ స్టూడెంట్ నేమ్స్ టు స్టోర్ సిటీ నేమ్స్ టు స్టోర్ హీరో నేమ్స్ టు స్టోర్ హీరోయిన్ నేమ్స్ ఏదైనా కావచ్చు ఇన్ ఏ names.txt ఫైల్ ఏం చేయాలి ఫైల్ నేమ్ ఏంది names.txt ఫైల్ ఏం చేయమంటున్నా ఇప్పుడు నేను అందరి పేర్లు స్టోర్ చేయమంటున్నా స్టూడెంట్ నేమ్స్ ఓకే ప్రింట్ ఆఫ్ ఓకే హరీష్ రైట్ స్టోర్ చేయాలి ఫైల్ ఈక్వల్ టు ఏ ఓకేనా కదా డౌట్ ఉందా ప్రింట్ ఆఫ్ ఓకేనా రైట్ ఏం కావాలి ఆర్యన్ ఓకే ఫైల్ ఈక్వల్ టు ఏ ఓకే ప్రింట్ ఆఫ్ ఓకేనా రైట్ ఫర్ ఎగ్జాంపుల్ యామిని ఓకే ఫైల్ ఈక్వల్ టు ఏ కాదలే ప్రింట్ ఆఫ్ ఓకేనా రైట్ మనీ ఓకే రైట్ కామా ఫైల్ ఈక్వల్ టు ఏ ప్రింట్ ఆఫ్ ఓకే భార్గవి ఓకే రైట్ ద ఫైల్ ఈక్వల్ టు ఏ అయిందా లేదా ఎందులో స్టోర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏమంటున్నా వినాలి ఫస్ట్ ఏం జరుగుతుంది ఇది ఒక names.txt అనే ఫైల్ క్రియేట్ అవుతుంది names.txt అనే ఫైల్ క్రియేట్ అయింది ద ఫైల్ నేమ్ ఈజ్ కాల్డ్ names.txt a is object this object is pointing to names.txt which purpose is pointing నీ కళ్ళు నాకెళ్ళి చూస్తున్నాయి కొట్టడానికి చూస్తున్నాయా ప్రేమించడానికి చూస్తున్నాయా అన్నం పెట్టడానికి చూస్తున్నాయా ఏమైనా ఉంటే దుబ్బుకోవడానికి చూస్తున్నాయా దొంగతనానికి చూస్తున్నాయా దేనికోసం చూస్తున్నాయి అంతే కదా దట్ ఈస్ ద పాయింటింగ్ యువర్ ఐస్ ఇస్ పాయింటింగ్ ఏ పర్పస్ పాయింట్ చేస్తుంది రైట్ తర్వాత ఇప్పుడు ఏంటి హరీష్ ఈ ఫైల్లో ఏ ఫైల్లో ఏలో ఏ అంటే ఏంది names.txt రాసిస్తుంది ఏ అంటే ఏంటంటే అంతే నవ్ ద ఫైల్ ఏ రాశాం ఆర్యన్ యామిని ఓకే మనీ భార్గవి క్లియర్ లాస్ట్లో క్లోజ్ చేసి పెట్టాలి మీకు అర్థం కావడం కోసం ఏ చెప్తాను కానీ ఏ రాయకూడదండి ఏ రాస్తే బాగోదు దీన్ని ఏమంటాను ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అంటాను ఎఫ్ఓ అన్నాం దట్ మీన్స్ ఫైల్ ఆబ్జెక్ట్ ఏ ఎందుకంటానంటే మీరు ఎఫ్ఓ అని రాస్తే ఎఫ్ఓ రాయాలని అనుకుంటారు లైఫ్లో ఎఫ్ఓ రాయండి ఎఫ్పి రాయండి ఫైల్ పాయింటర్ ఎఫ్పి ఫర్ ఫైల్ పాయింటర్ ఎఫ్ఓ ఫర్ ఫైల్ ఆబ్జెక్ట్ అనండి కొంచెం మంచిగా ఉంటుంది ఎందుకంటే వేరియబుల్ నేము రిలేటెడ్ రాయాలి ఎప్పుడు ఏబిసి కాదుగా రోజు ఏబిసి అని సార్ ఫైల్ నేమ్ ఏబిసిఏ ఓకేనా ఫైల్ ఈక్వల్ టు ఎఫ్ఓ లాస్ట్లో ఏం చేయాలి ఎఫ్ఓ డాట్ రైట్ రాయండి డేటా రాస్తే నీకు ఒక మెసేజ్ వస్తే మంచిది కొత్తగా ఇలా వచ్చిందనుకో ఏం జరిగింది అర్థం కావట్లేదు అసలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిందని అర్థం కావట్లేదు అలా అర్థం కావడం కోసం ఏం చేయాలంటే ప్రింట్ ఆఫ్ డేటా రిటర్న్ సక్సెస్ఫుల్ అంటే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూటెడ్ ఇది ఎగ్జిక్యూటెడ్ ఇదంతేమో ఫైల్లో ఎగ్జిక్యూటెడ్ ఇది మాత్రం
కన్సోల్ మీద షెల్ మీద ఎగ్జిక్యూటెడ్. డేటా రిటర్న్ సక్సెస్ఫుల్లీ అంటే ఇది ఎగ్జిక్యూట్ అయిందంటే ఆల్ ది అబోవ్ స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు నీ పేర్లు చూడాలి, ఎక్కడ పోయి ఉన్నాయి నేమ్స్. ఓపెన్ ఫైల్ పేరు ఏంది, నేమ్స్ డాట్ టీఎక్స్టీ 11/10/2023 7:39 క్రియేట్ అయింది ఫైల్. అది ఇప్పుడే క్రియేట్ అయింది. ఎంటర్. అర్థమైందా? ఫైల్ క్లోజింగ్, ఓపెనింగ్. బై యూజింగ్ ఏ ఫంక్షన్ వాడాము ఇక్కడ సార్, మనం ఎప్పటిదాకా వాడిన ప్రింటే వాడి డేటాని ఫైల్లో స్టోర్ చేసాం. ఎంత పవర్ఫుల్ చూడండి. ఇంకా రైట్ ఇవ్వాలా, రైట్ లైన్స్ ఇవ్వాలా. క్లియర్? ఇంతవరకు నేర్చుకోండి, మరి అదైతే బాగోదు. ఇవాళ సీ ఫర్ టుమారో. ఓకేనా? నేను పాపం ఇందులో 2-3 గంటల నుంచి వాళ్ళు ఉన్నారు కదా, తిరుగుంటారు.